మహోత్సవం. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల్ల గోవింద గోవింద పూమాల సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత
తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నంది వర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీకోసం వేసి నిన్ను చూసి మురిసే తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరికి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. సుమారు నెల రోజుల క్రితము మా ఇళ్ళలో కూడా ఇదే మాట అడిగింది. కుదిరితే స్వామివారు అనుగ్రహిస్తే శ్రావణ మాసంలో స్వామి దర్శనం చేసుకొద్దాం అనేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కోసం వెయిట్ చేద్దామని చెప్పాను. అయితే కేవలము మా కుటుంబ సభ్యులకే కాదు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దర్శనం ఇవ్వడం కోసము, ఆ స్వామివారి కళ్యాణోత్సవం చూసి ధరించడం కోసము సాక్షాత్తు 7 కొండలు దిగి ఖచ్చితంగా స్వామివారి ఇక్కడికి విచ్చేశారు అని చెప్పి ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మన పెద్దలు గురువులు వెంకటేశ్వరమూర్తి గారు కేవలము స్వామివారి మీద భక్తితో ఇక్కడ ఎటువంటి వేరే అపేక్షలు ఏమీ లేకుండా ఆయన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ అన్నిటికంటే కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వామివారికి సేవ చేయడం కంటే వేరే ఏ ఒక్కటి ముఖ్యం కాదని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఇప్పటికి సుమారు 662 కళ్యాణోత్సవాలు జరిపించి ఈ రోజు పుంగనూరు ప్రాంతంలో మన ప్రాంతాన్ని తరింపజేయడానికి, మనందరినీ ఆశీర్వదించడానికి ఆ స్వామివారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవము జరిపించడం జరిగింది.
ఈ కార్యక్రమం